Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the 9th lecture in our sets and relations. ఇప్పటి వరకు sets and relationsలో అన్ని టాపిక్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. కానీ ఇప్పుడు ఏంటంటే వాటిల్లోనే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ 9th వీడియో నుంచి కవర్ చేస్తూ మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇవి కావాలంటే నా ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే బెట్ట ఫస్ట్ ఇది నాకు బిఫోర్ లాస్ట్ ఇయర్ అడిగారు. ఏబి 4th ఏబి బిట్ కింద ఇచ్చారు 6, 7 and 8 మార్క్స్కి. ఏబి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎ రిలేషన్ ఆర్ ఆన్ ఏ ఈజ్ సిమెట్రిక్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇన్వర్స్. ఏమంటున్నారు? దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు. ఏంటిది? ఆర్ అనేది సిమెట్రిక్ అయినప్పుడు వాట్ వీ హ్యావ్ టు షో దాట్ ఇలా కూడా ఇస్తారు. ఇఫ్ R is symmetric if and only if. This is a symbol of if and only if. What we have to show that R is equal to R inverse. ఎప్పుడైనా if and only ifలో మనకి 2 కండిషన్స్ ఉంటాయి, కాన్వర్స్ అండ్ ఇన్వర్స్. ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్ కేస్ 1, కేస్ 2 నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్. ఏంటిది? ఫస్ట్ నెసరీ కండిషన్ ఏమవుతుంది? నౌ ఐ విల్ గోయింగ్ టు కన్సిడర్ నెసరీ ఈజ్ కేస్ 1. కేస్ 1 ఏం తీసుకుంటున్నాను? ఆర్ అనేది సిమెట్రిక్ అయినప్పుడు ఆర్ ఈక్వల్ టు ఆర్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. కేస్ 2 ఏంటిది? ఆర్ ఈక్వల్ టు ఆర్ ఇన్వర్స్ అయినప్పుడు ఆర్ అనేది సిమెట్రిక్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, వాట్ ఈస్ అవర్ ఫస్ట్ కేస్? ఐ విల్ గోయింగ్ టు కన్సిడర్ ఇఫ్ what we have to show that if R is symmetric, then what we have to show that R is equal to ఆర్ ఇన్వర్స్ అని మనం ప్రూవ్ చేయాలి. ఆర్ అనేది సిమెట్రిక్ అయినప్పుడు ఆర్ ఈక్వల్ టు ఆర్ ఇన్వర్స్ అవ్వాలి. నెక్స్ట్ కేసులో ఆర్ ఈక్వల్ టు ఆర్ ఇన్వర్స్ అయితే ఆర్ అనేది సిమెట్రిక్ అని ప్రూవ్ చేసినాం అనుకోండి. దేర్ ఫోర్ హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సాటిస్ఫైడ్. అవునా? యాక్చువల్గా సిమెట్రిక్ అంటే మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాము వాట్ ఈజ్ రిఫ్లెక్సివ్, వాట్ ఈజ్ సిమెట్రిక్ అండ్ వాట్ ఈజ్ అ ట్రాన్సిటివ్. సిమెట్రిక్ అంటే మనకి ఏమని తెలుసు? ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ 2 ఎలిమెంట్స్ ఏ కామా బి ఆర్ ఎక్స్ కామా వై, ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటే ఏమవ్వాలి? వాట్ ఈజ్ ద సిమెట్రిక్ కండిషన్? వీ ఆల్రెడీ నో దాట్. వాట్ ఈజ్ ద గివెన్ కండిషన్? LHS ఆర్ ఈజ్ సిమెట్రిక్. ఆర్ ఈజ్ సిమెట్రిక్ అని మనకు తెలుసండి. సిమెట్రిక్ అంటే ఏంటి చెప్పండి? సిమెట్రిక్ అంటే ఏంటంటే ఇఫ్ యూ కన్సిడర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, సిమెట్రిక్ తీసుకుంటున్నాను చూడండి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే దెన్ బి కామా ఏ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఆర్ అయితే దాన్ని ఏమంటాను నేను? దిస్ ఈజ్ అ సిమెట్రిక్ కండిషన్. సిమెట్రిక్ కండిషన్ అంటే ఏంటిది? ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే బి కామా ఏ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి. కానీ ఒకటి ఏంటంటే ఇది ప్రూవ్ చేయడానికి ముందు ఒకటి చూడండి అమ్మా. ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ని రివర్స్లో రాసామనుకోండి, దాన్ని ఆర్ ఇన్వర్స్ అంటాము. ఆర్లో ఇలా ఉంటుంది, ఆర్ ఇన్వర్స్లో రివర్సింగ్. డొమైన్ ఏమవుతుంది? ఇమేజ్ ప్రీ ఇమేజ్. డొమైన్ కోడొమైన్లో డొమైన్ అవుతుంది, డొమైన్ కోడొమైన్. ఆ విధంగా. ఓకేనా? రిమెంబర్ దట్ పాయింట్. ఇప్పుడు సిమెట్రిక్ కండిషన్ తీసుకున్నాను, కానీ దీన్ని ఫ్రమ్ అవర్ ఆర్ ఇన్వర్స్ డెఫినేషన్ దిస్ ఈజ్ ఆల్సో డినోటెడ్ విత్ వాట్? నేను తీసుకున్నది ఆర్లో తీసుకున్నాను, కానీ సిమెట్రిక్ నుంచి ఇది